హలో! ఈ సండే మా ఇంట్లో స్పెషల్స్ అయితే నేను ఏం చేశానో చూపిస్తాను. అండ్ లంచ్‌కి వచ్చేసి చేపల పులుసు అయితే చేశానన్నమాట. అండ్ ఇంకెలాగో మనకి మ్యాంగో సీజన్ కాబట్టి మంచి మంచిగా మ్యాంగోస్ దొరుకుతాయి. మా ఇంట్లో కూడా బోల్డ్ మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి మ్యాంగోస్‌తో మ్యాంగో కస్టర్డ్ అయితే చేస్తున్నాను. దీనికోసం ముందుగా చిక్కటి పాలు అయితే మరగబెట్టేసుకొని అవి మరిగిపోయిన తర్వాత తగినంత స్వీట్ ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యాంగోస్ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని అండ్ కస్టర్డ్ పౌడర్ కలిపేసుకొని ఆ పాల్లో మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు దాన్ని అలా సిమ్లో పెట్టి బాయిల్ చేసేసి తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవడమే. అంతే, పెద్ద కష్టం ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి కస్టర్డ్లోకి కొద్దిగా మ్యాంగో జ్యూస్ కూడా వేస్తున్నాను అండ్ మ్యాంగో ముక్కలు కూడా వేస్తాను అనమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా తిక్కిగా ఇంకా బాగుంటుంది, మ్యాంగో ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, కొద్దిగా చల్లారిపోయిన తర్వాత నేను ఒక 2 మ్యాంగోస్ అయితే ఇలా మెత్తగా జ్యూస్లా చేసేసుకొని ఆ జ్యూస్ని అందులో అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. షుగర్ నేనైతే కొద్దిగా వేసుకున్నాను, కావాలంటే వేసుకోండి, లేదంటే షుగర్ స్కిప్ చేసేయచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి బాగా కలిసిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే నైట్ టైం డిన్నర్ అయిపోయిన తర్వాత కానీ ఇది కానీ అలా కప్లో వేసుకొని తింటే ఉంటుంది, అస్సలు మాటలు లేవన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసేసాము. మాది వచ్చేసి కొద్దిగా కస్టర్డ్ పౌడర్ అయితే కొద్దిగా తక్కువైంది, దానివల్ల కొద్దిగా పలుచగా ఉంది. మీరు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఒక పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు కూడా చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కొద్దిగా పంచదార వేసాము అండ్ మేము తెచ్చిన మామిడి పళ్ళు కూడా బాగా స్వీట్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు ఇలా తింటే సూపర్గా ఉంటుంది కదా. ఇంకా యాక్చువల్గా సగ్గుబియ్యం కూడా వేయాల్సింది, ఇంకా నేను వెయ్యలేదు, ప్యూర్గా ఇలా చేద్దామని చెప్పేసి చేశాను అనమాట. కానీ సూపర్ నిజంగా బయట బోల్డ్ కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం ఇవే డెజర్ట్స్ని. చక్కగా సింపుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. మా పిల్లలకి అయితే మటుకు చాలా చాలా బాగా నచ్చిందంట. మా అమ్మాయి అయితే సూపర్గా ఉందమ్మా అని చెప్తుంది. నెక్స్ట్ మళ్ళీ చేయమంటుంది, ఇంకా మామిడి పళ్ళు ఉన్నాయి కదా, ఇంకా చెయ్యి, చాలా బాగుంది అని చెప్పేసి అని అంటుంది. మా పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక మధ్యాహ్నం లంచ్ కోసం అయితే నేను చెప్పాను కదా, చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చేపల పులుసుకి ఉప్పు కారం అయితే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి పెద్ద చేప 400 పడ్డదన్నమాట. మనం ఫిష్ ఇంకా మళ్ళీ పొయ్యి మీద తాలింపు పెట్టేశాక ఇంకా ఫిష్ని ఎక్కువగా కలపమాట. ముందుగానే కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా పట్టించేసుకొని నేను కూర అయితే చేసేసాను అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం వచ్చి చిన్న దాంట్లో పెట్టుకున్నాను, బట్ చేపల సైజ్ చూస్తే పెద్దవి, ఇందులో అయితే కొద్దిగా జావ అయిపోతాయని చెప్పేసి మళ్ళీ వెంటనే బాండి మార్చనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను, రసం అయితే మరుగుతుంది. ఇంకా చేపల పులుసు కాబట్టి ఎక్కువ, అంటే చేపల పులుసు అంటే ఎక్కువ పులుసులా కాదు, కొద్దిగా ఇగురు టైప్లో పెడుతుంది అనమాట. అటు పులుసు ఇటు ఇది మాట. ఒక పక్కన అవుతుండగా ఇంకో పక్కన సామాన్లు అయితే కడిగేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన సామాన్లు మాట. ఇంకా అరే సండే కాబట్టి నేను కొద్దిగా ఇడ్లీ రుబ్బంటే ఇడ్లీ కూడా పెట్టాను, కొద్దిగా ఉప్మా కూడా చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక పక్కన మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో. ఈ వారం చేసిన చేపల పులుసు అయితే టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట. ఎప్పుడు చేసే చేపల పులుసు టేస్ట్ కన్నా ఈసారి చేసిన చేపల పులుసు టేస్ట్ అయితే అద్దరిపోయింది. అండ్ ఫిష్ కూడా మేము గాజువాక మార్కెట్కి వెళ్ళాం కదా, అక్కడ తెచ్చుకున్నమాట లైవ్ మాట ఫిష్. అలా బ్రతుకుతున్న చేపనే వాళ్ళు కట్ చేసేసి చేస్తుంటే భలే ఉంది అసలు. ఇంకా మన సామాన్లు అయితే కడిగేసుకున్నాను. ఇంకా ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి కొన్ని సామాన్లు అంటే కడిగేసుకున్నాను అనమాట. ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంకా మనకి లంచ్ అయిపోయిన తర్వాత వచ్చిన సామాన్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకో పక్కన అయితే కస్టర్డ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ కస్టర్డ్ రెసిపీ చూపించాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చేపల పులుసు అయితే ఇలా అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంక దించేసుకున్నాను. ఇంకా మా ఆయన వచ్చేసి కాకినాడ కాజాలు ఉంటాయి కదా, అవి అయితే తెచ్చారన్నమాట. సండే కదా, ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ఎవరు కొంటాము, బట్ ఈసారి అది తీసుకొచ్చారు. అయితే నేను వీడియో తీద్దామని చెప్పేసి ఒకటి నోట్లో పెట్టుకున్న మాది కొద్దిగా బల్బు ఒకేసారి ఆరిపోయింది అన్నమాట. కొద్దిగా నవ్వు వచ్చి మా వాళ్ళు నవ్వుమాట ఆ టైంలోని. కానీ కాకినాడ కాజా ఎన్ని తిన్నా భలే ఉంటుంది, ఎప్పుడు తిన్నా సరే తినాలనిపిస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ సండే అయితే మటుకు మంచిగా చేపల పులుసు, ఈ మ్యాంగో కస్టర్డ్, కాకినాడ కాజాతో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంక కస్టర్డ్ ఎక్కువ చేశాను కాబట్టి ఇంక ఈవినింగ్ కూడా మళ్ళీ అదే
తిన్నారు పిల్లలు, ఎందుకంటే మిల్క్ అది వేసాం కదా. ఈలోపే మా వాడు వచ్చి మీషోలోని ఒక వాచ్ అయితే ఆర్డర్ పెట్టాడనమాట. సో అది వచ్చింది. సో అది రావడము, అది వెంటనే బాగోలేదు అని చెప్పేసి మళ్ళీ వెంటనే రిటర్న్ పెట్టమని గోల ఆఖరికి తెప్పించుకున్నాడు. ఇది వచ్చేసి మనకి 180 పడ్డది. బ్రాస్లెట్ ఇచ్చాడు, బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. బట్ టైము రాంగ్ వచ్చింది. దాన్ని ఎలా సెట్ చేయాలో కూడా నాకు పెద్ద ఐడియా లేదు. ఇంకెందుకు, మనకి రిటర్న్ ఆప్షన్ ఉంది కదా, రిటర్న్ పెట్టేయమని చెప్పానంటే రిటర్న్ పెట్టేశాను. సో రిటర్న్ పెట్టేస్తే మళ్ళీ మనకి వాడికి బ్యాగ్ పెట్టుకున్నాడు ఆర్డర్. ఆ బ్యాగ్ వచ్చేసి 240 ఎంత పడ్డదనమాట. సో నాకు ఆ అమౌంట్ ఏంటంటే మీషోకి పెట్టినవి మనకి అమౌంట్ డబ్బులు రావన్నమాట, డైరెక్ట్గా మీషో బ్యాలెన్స్లో పోతాయి. సో మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకోవడమే. సో ఈ సండే అయితే ఇలాగా సరదాగా గడిచిపోయింది. నేను ఆల్రెడీ వ్లాగ్స్లో పోస్ట్ చేశాను, మార్నింగ్ నుంచి మార్కెట్కి వెళ్ళి తెచ్చిన సామాన్లు అన్నీ మనకి వీడియోస్ పోస్ట్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వ్లాగ్స్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ఓకే, బాయ్.